గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1053. అండ్ ఫ్రైడే రోజు డైలీ మనీ షోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎవ్రీడే ముందు రోజు నా స్టెప్స్ ఎన్నాయో ఆ కౌంట్ మీకు చెప్తాను అండ్ మీ స్టెప్స్ కౌంట్ కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పమని. సండే రోజు నా స్టెప్ కౌంట్ 8500 పైనే. మీరు ఎన్ని స్టెప్స్ వేశారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్నింటినీ 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 294 పాయింట్స్ పెరిగి 80,796 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 114 పాయింట్స్ పెరిగి 24,461 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.45% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.16% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.36% కరెక్ట్ అయింది. ప్రెసెంట్ ఇండియా పాకిస్తాన్ మధ్యన టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతున్నా కూడా మన మార్కెట్ లోని కొంతవరకు రిలీఫ్ ర్యాలీ అయితే కనబడుతున్నది. యాక్చువల్లీ పెహల్గామ్ లోని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ అని చెప్పి మార్కెట్ లోని కొంతవరకు టెన్షన్స్ క్రియేట్ అయ్యాయి కదా. బట్ ప్రెసెంట్ చూసినట్లయితే ఇండియా అయితే స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇంకా వార్ స్టార్ట్ అవ్వకపోవడంతో కొంతవరకు మార్కెట్ లోని రిలీఫ్ ర్యాలీ కనబడుతున్నది. నో వార్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైతే ఈ టెన్షన్ ఉన్నదో దీని రిలేటెడ్ గా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ మూడీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా పాకిస్తాన్ మధ్యన ఈ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయినా కూడా ప్రెసెంట్ మన ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ అయితే చాలా స్టేబుల్ గా ఉన్నాయని, ఈవెన్ మన కంట్రీలోని ప్రైవేట్ కన్జంప్షన్ చాలా హెల్దీగా ఉన్నది, స్ట్రాంగ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. దీంతో మన ఎకానమీలోని స్టేబుల్ గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే యుద్ధం జరిగినా లేదా యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినా జనరల్ ఏమవుతుంది, గవర్నమెంట్ డిఫెన్స్ సైడ్ స్పెండింగ్ కొంతవరకు పెరుగుతుంది కదా, ఆ డిఫెన్స్ స్పెండింగ్ అయితే కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఇండియాతోని పాకిస్తాన్ కి వార్ అయినా అవ్వకపోయినా ప్రెసెంట్ ఇండియా అయితే పాకిస్తాన్ తో 1960లో చేసుకున్నటువంటి వాటర్ ఒప్పందం ఏదైతే ఉన్నదో దాన్ని అయితే కొన్నాళ్ళు పాజ్ చేసేసింది కదా. దీనివల్ల పాకిస్తాన్ లోని వాటర్ స్కేర్సిటీ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని, ఆల్రెడీ పాకిస్తాన్ అయితే ఎంతలా స్ట్రగుల్ అవుతుందో మనం చూస్తున్నాం కదా. వాళ్ళ ఎకానమిక్ కండిషన్ కూడా ప్రెసెంట్ సరిగ్గా లేదు. ఇటువంటి పరిస్థితుల్లోని వాళ్ళ దగ్గర నీటి కష్టాలు కూడా మొదలైనట్లయితే వాళ్ళ ఎకానమీ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఇంకా పడుతుంది. అండ్ అంతేకాకుండా వార్ జరిగింది అనుకోండి, దానివల్ల పాకిస్తాన్ ఎకానమీ ఇంకా భయంకరంగా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన ఇండియా పాకిస్తాన్ కి కనుక వార్ జరిగింది అనుకోండి, ప్రపంచం మొత్తానికి తెలుసు దానివల్ల నష్టపోయేది పాకిస్తానే. దట్టు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లోని పాకిస్తాన్ దానికి రెస్పాండ్ అయ్యి మనతో టఫ్ గా ఫైట్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. వాళ్ళ మినిస్టర్స్ ఏవో అంటే మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇండియాతో వార్ చేసేటువంటి సీన్ అయితే ప్రెసెంట్ పాకిస్తాన్ కి లేదు. కాకపోతే మన ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ కనుక మొదలైంది అనుకోండి, ప్రెసెంట్ వార్ అయితే మొదలవ్వలేదు. ఒకవేళ వార్ కనుక మొదలైతే దాని వల్ల అయితే మార్కెట్ లోనే కొంతవరకు మనం వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీకెండ్ లో ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తో పాటుగా మరొక 3 అదర్ బ్యాంక్స్ పైన రెగ్యులేటరీ కంప్లైన్సెస్ ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి పెనాల్టీస్ ని ఇంపోజ్ చేయడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ మీద హైయెస్ట్ పెనాల్టీ దగ్గరగా 98 lakhs వరకు పెనాల్టీని ఇంపోజ్ చేశారు. దానికి రీజన్ బ్యాంక్ యొక్క సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ గా, కేవైసీ రిలేటెడ్ గా, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ రిలేటెడ్ గా ఏవైతే ఆర్బీఐ కంప్లైన్సెస్ ఉన్నాయో ఆ కంప్లైన్సెస్ ని సరిగ్గా ఫాలో అవ్వలేదని చెప్పి వీళ్ళ పైన పెనాల్టీని విధించినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ పైన వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ అలాగే కస్టమర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని నాన్ కంప్లైన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల వీళ్ళ పైన 61 లక్షల పైన పెనాల్టీని ఇంపోజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా నాన్ కంప్లైన్స్ ఇష్యూ మీరు చూసారనుకోండి, మీరు ఇక్కడ సెకండ్ పాయింట్ చూసినట్లయితే బ్యాంక్ లోని డార్మేట్, ఫ్రోజన్, సేవింగ్ డిపాజిట్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఈ అకౌంట్స్ లోని వీళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ ని క్రెడిట్ చేయాలంటే ఆ అకౌంట్స్ ఆల్మోస్ట్ డార్మేట్ అయిపోయి ఫ్రోజన్ అయిపోయి ఉంటాయి కదా, అటువంటి అకౌంట్స్ లో కూడా డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ అకౌంట్స్ లో ఉన్నటువంటి డబ్బులకి వీళ్ళు ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి కదా. అంటే వాళ్ళ కేవైసీ అవ్వకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అవ్వకపోవడం వల్ల ఆ అకౌంట్స్ డార్మేట్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఆ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బు బ్యాంక్ దగ్గర ఉన్నది అండ్ బ్యాంక్ ఆ డబ్బులు వాడుకుంటుందంటే దానికి ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు క్రెడిట్ చేయాలి కదా. కానీ అటువంటి సేవింగ్ డిపాజిట్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని ఇంట్రెస్ట్ ని వీళ్ళు క్రెడిట్ చేయలేదని చెప్పి ఆర్బీఐ ఫైండ్ అవుట్ చేయడంతో వీళ్ళ పైన అయితే ఆ పెనాల్టీని విధించారు. యాక్చువల్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా అనే కాదు, వేరియస్ అదర్ బ్యాంక్స్ లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి. ఈవెన్ దీంతో పాటుగా కొన్ని బ్యాంక్స్ మీకు లోన్ కావాలంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్లు మా దగ్గర కొనుక్కుంటేనే లోన్ ఇస్తాం, లేదా ఈ లోన్ మీకు యాక్సెప్ట్ అవ్వదు, ఇలాంటివి చెప్పి మనకి అవసరం లేనటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ అవి చాలా వరకు అంటగట్టేస్తుంటాయి. ఈవెన్ నా కేసులోనే రీసెంట్ గా ఇలా ఒక ఇష్యూ అయితే జరగబోతే నేను ఆర్బీఐ అంబుడ్స్మెన్ లో కంప్లైంట్ చేస్తాననేది ఇష్యూ చేశాను. ఆ ఇష్యూ చేసిన తర్వాత బ్యాంక్ రెస్పాండ్ అయ్యి ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండానే నా ఇష్యూని అయితే వాళ్ళు రిజాల్వ్ చేశారు. మీరు కూడా బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు ఇటువంటి సమస్యను ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? ఫేస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో మీరు ఏ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు అన్నది కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎంతమంది బ్యాంక్స్ లో ఇటువంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు అన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది. ఒకవేళ మీరు మీకు అవసరం లేని ప్రొడక్ట్ ఏదైనా బ్యాంక్ ఇలా అంటగడదాం అనుకున్నది అనుకోండి, వెంటనే మీరు బ్యాంక్ కి క్లియర్ గా చెప్పొచ్చు, నాకు మీరు ఏదైతే కమ్యూనికేట్ చేశారో సేమ్
సేమ్ థింగ్ నేను ఆర్బీఐ అంబుడ్స్మెన్ కి కంప్లైంట్ రాస్తాను. అంటే మీరు ఆన్లైన్ లో నాకు కంప్లైంట్ రావచ్చు, ఎక్కడం అవసరం లేదు. ఆర్బీఐ అంబుడ్స్మెన్ వెబ్సైట్ కి వెళ్ళి ఆ వెబ్సైట్ లోనే మీరు కంప్లైంట్ గానీ రిజిస్టర్ చేశారనుకోండి, ఆ బ్యాంక్ పైన ఆర్బీఐ ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటుంది అండ్ మీ ప్రాబ్లం కూడా రిజాల్వ్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా బ్యాంక్ మనల్ని ప్రెషరైజ్ చేస్తుంది కదా అని చెప్పి మీకు అవసరం లేనటువంటి ప్రొడక్ట్స్ అయితే తీసుకోకండి. తీసుకున్నారంటే అల్టిమేట్ గా నష్టపోయేది మీరే. అండ్ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ యాక్సిస్ బ్యాంక్ పైన కూడా ఆర్బీఐ ఈ పెనాల్టీస్ ని విధించడం జరిగింది. ఆర్బీఐ ఏవైతే ఈ స్టెప్స్ తీసుకుంటుందో దే ఆర్ రియల్లీ గుడ్. బ్యాంక్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ కొంత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తేనే బ్యాంక్స్ కూడా తప్పులు చేయకుండా కరెక్ట్ ప్రొసీజర్ ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్. వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక శకం ముగిసింది. వారెన్ బఫెట్ గారు, ఈ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఎంతో మంది ఇన్వెస్టర్స్ ని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి వారెన్ బఫెట్ గారు. ఈక్విటీ మార్కెట్స్ లోని ఆయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎంతో మంది ఈక్విటీ మార్కెట్స్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా ఇన్స్పైర్ అయితే చేశాయి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన సంస్థ అయినటువంటి బర్క్షైర్ హ్యాత్వే కి ఈయన సీఈఓగా ప్రెసెంట్ వ్యవహరిస్తున్నారు. ఆ రోల్ నుంచి ఈ ఇయర్ కి స్టెప్ డౌన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోల్ లోని ఆయన సక్సెసర్ గా గ్రెగ్ అబెల్ గారిని అయితే రికమెండ్ చేశారు. బట్ వారెన్ బఫెట్ గారు ఎంతో మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ని ఇన్స్పైర్ చేయడమే కాకుండా రీటైల్ ఇన్వెస్టర్స్ ని కూడా చాలా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. కాకపోతే ఒక ఏజ్ తర్వాత ఎవరైనా సరే పని ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకుంటారు కదా. సో ఆయన ఏజ్ ప్రకారం చూసినట్లయితే హీఈస్ 94 నౌ. బట్ 94 ఇయర్స్ వరకు కూడా బర్క్షైర్ హ్యాత్వేని ఆయన ఎంత సక్సెస్ఫుల్ గా నడిపించారో మనందరం కూడా చూసాం కదా. ఇటువంటి ఎంతో మంది లెజెండ్స్ అయితే ఎప్పుడు కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. సో ఆయన ప్రెసెంట్ రోల్ నుంచి స్టెప్ డౌన్ చేసిన తర్వాత హ్యాపీ అండ్ పీస్ఫుల్ గా ఆయన లైఫ్ అయితే కంటిన్యూ అవ్వాలని అందరం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మన తెలుగు సినిమాలకి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. యాక్చువల్లీ తెలుగు సినిమాలనే కాదు, ఆల్ ఇండియన్ మూవీస్ ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి షాకింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ యూఎస్ లోని వేరియస్ లాంగ్వేజ్ కి చెందినటువంటి మూవీస్ అన్ని కూడా బాగానే రిలీజ్ అవుతుంటాయి కదా. ఎస్పెషల్లీ మన తెలుగు మూవీస్ గురించి మనం చెప్పాలంటే, తెలుగు పీపుల్ యూఎస్ లో ఎక్కువగా ఉండడం వలన అక్కడ మన తెలుగు మూవీస్ రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు మూవీస్ కి అక్కడ కలెక్షన్స్ కూడా బాగానే వస్తుంటాయి. నో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ అదర్ మూవీ ఇండస్ట్రీస్ అన్నిటి వలన కూడా హాలీవుడ్ అయితే బాగా స్ట్రగుల్ అవుతున్నది. దీనివల్ల హాలీవుడ్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా అదర్ కంట్రీస్ అనౌన్స్ చేస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటి వలన హాలీవుడ్ లో ఉన్నటువంటి స్టూడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా యుఎస్ ని వదిలి బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి హాలీవుడ్ ఇండస్ట్రీని బతికించేందుకు గాను యుఎస్ బయటన ప్రొడ్యూస్ అయ్యి యుఎస్ లో రిలీజ్ అయ్యేటువంటి ప్రతి ఒక్క మూవీ పైన కూడా ఆయన 100% టారిఫ్స్ విధిస్తున్నట్లుగా సోషల్ మీడియాలోని పోస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం చూసినట్లయితే యుఎస్ లోని మూవీ టికెట్ కాస్ట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు వాటిపైన 100% టారిఫ్స్ ని విధిస్తున్నాం అంటే టికెట్ కాస్ట్లు భయంకరంగా పెరిగిపోతాయి కదా. సో టికెట్ కాస్ట్ ఒక్కసారి అంతలా పెరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమా చూడడానికి ఇష్టపడకపోవచ్చు కదా. కొన్నాళ్ళు వెయిట్ చేసినట్లయితే ఆ మూవీ ఓటీటీలో వచ్చేస్తుంది కదా, ఓటీటీలో చూసుకుందాం అని చెప్పి చాలా మంది థియేటర్ కి వెళ్లడం కనుక తగ్గించేసినట్లయితే మన ఇండియన్ మూవీస్ ఏవైతే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి యుఎస్ లో రిలీజ్ అవుతుంటాయో వాటిపైన దీని యొక్క ఇంపాక్ట్ భారీగానే పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ప్రెసెంట్ తెలుగు మూవీ సినారియో చూసినట్లయితే తెలుగు మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతున్నాయి. దట్టు యుఎస్ లోని తెలుగు మూవీస్ కి బాగానే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వలన అక్కడ గనక కలెక్షన్స్ తగ్గాయనుకోండి, దాని వలన మన తెలుగు మూవీస్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ గౌతమ్ అదానీ గారికి చెందినటువంటి రిప్రజెంటేటివ్స్, యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారికి చెందిన అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే మీట్ అయినట్లుగా బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మీటింగ్ వెనుకున్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ ఇయర్ లోని గౌతమ్ అదానీ అండ్ అలాగే ఆయన నెఫ్యూ అయినటువంటి సాగర్ అదానీ వీళ్ళిద్దరి పైన కూడా యుఎస్ అథారిటీస్ చార్జెస్ ఫైల్ చేశాయి కదా. దానికి రీజన్ ఏంటంటే, ఇండియన్ పవర్ సప్లై కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఏవైతే బ్రైబరీస్ అవి ఆఫర్ చేశారో అండ్ దీంతో పాటు వీళ్ళు ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా యుఎస్ ఇన్వెస్టర్స్ కి ఏదైతే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేశారో దాంతోనే వీళ్ళిద్దరి పైన కూడా వీళ్ళు ఈ చార్జెస్ ని ఫైల్ చేసినట్టుగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ కేసు హీరింగ్ అయితే నడుస్తున్నది. సో ఈ కేసు హీరింగ్ కొంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నటువంటి తరుణంలో గౌతమ్ అదానీ గారికి చెందినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ గారికి చెందిన అఫీషియల్స్ ని మీట్ అయ్యి ఈ కేసు ని సాల్వ్ చేయడానికి డిస్కషన్స్ అయితే జరుపుతున్నారని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ మీటింగ్ పాజిటివ్ గా జరిగి గౌతమ్ అదానీ గారి పైన ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసుని యుఎస్ కనుక కొట్టి వేసింది అనుకోండి, అది అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అలా కాకుండా ఈ కేసు కొంత ముందుకు నడిచి వీళ్ళపైన ఏదైనా యుఎస్ అథారిటీస్ యాక్షన్ తీసుకుంటాయని గానీ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే అది అదానీ గ్రూప్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ కేసు రిలేటెడ్ గా ఎప్పుడైతే వీళ్ళు యుఎస్ తో డిస్కషన్స్ జరుపుతున్నారని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దీనిలో కొంత పాజిటివ్
పాజిటివ్ గా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లోని అదానీ గ్రూప్ స్టాక్స్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆటో కంపెనీస్ పైన యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్స్ విధించారో ఆ టారిఫ్స్ విధించిన తర్వాత టాటా మోటార్స్ వాళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్ కూడా యూఎస్ లో చేస్తుంటారు కదా, బట్ ఈ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వలన అక్కడ సేల్స్ ఇంపాక్ట్ అవుతాయని చెప్పి టాటా మోటార్స్ వాళ్ళు యూఎస్ కి షిప్మెంట్స్ అయితే ఆపివేసినట్లుగా ఆ టైంలో న్యూస్ వచ్చింది కదా. ఆ తర్వాత యూఎస్ కి ఇప్పుడు తిరిగి వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అయితే స్టార్ట్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ దీని రిలేటెడ్ గా జేఎల్ఆర్ స్పోక్స్ పర్సన్ కూడా రెస్పాండ్ అవుతూ యూఎస్ అయితే వీళ్ళకి చాలా కీ మార్కెట్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆటో సెక్టర్ పైన అయితే 25% టారిఫ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి కదా. ఈ టారిఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఈ మే మంత్ లో ఎలాగా ఫుల్ ఇయర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా, ఈ రిజల్ట్స్ టైమ్ లోని దీని రిలేటెడ్ గా అంటే దీని యొక్క ఇంపాక్ట్ వీళ్ళపైన ఏ విధంగా ఉంటుందన్న దానిపైన ఫర్దర్ అప్డేట్ అయితే వీళ్ళు రిజల్ట్స్ లోనే అనౌన్స్ చేస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. చూడాలి టాటా మోటార్స్ దగ్గర నుంచి ఈ ఇంపాక్ట్ రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది. ఒకవేళ వీళ్ళ రిజల్ట్స్ లో దీని యొక్క ఇంపాక్ట్ వీళ్ళపైన బాగానే పడుతుందని మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైనా కామెంటరీ వచ్చిందనుకోండి, ఆ టైంలో మనకి టాటా మోటార్ స్టాక్ లో అయితే కొంత ప్రెషర్ కనపడే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రీసెంట్ గా జొమాటో యొక్క నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా కదా. వీళ్ళ ప్రెజెంటేషన్ లో మేనేజ్మెంట్ ఏం షేర్ చేసిందంటే వీళ్ళ 10 minutes ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెజెంట్ షట్ డౌన్ చేస్తున్నాం. దానికి రీజన్ ఏంటంటే డిమాండ్ దీనిలోని పెద్దగా కనపడట్లేదు అండ్ ప్రాఫిటబిలిటీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడట్లేదు కాబట్టి దీన్ని అయితే ప్రెజెంట్ షట్ డౌన్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. జొమాటో దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత స్విగ్గీ అయితే కొంచెం అగ్రెసివ్ గానే మూవ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ 10 minute ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అయినటువంటి బోల్ట్ ని అక్రాస్ ఇండియాలోని 500 cities కి ఎక్స్పాండ్ చేసినట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే 2 kilometer రేడియస్ లో ఉన్నటువంటి వీళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వీటి నుంచి రెడీ టు ఈట్ మీల్స్ ని కస్టమర్స్ కి 10 minutes లోనే వీళ్ళు డెలివర్ చేస్తుంటారన్నమాట. సో జొమాటో ఈ బిజినెస్ ని షట్ డౌన్ చేస్తుండడం వల్ల ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసేందుకు గాను స్విగ్గీ వాళ్ళు దీన్ని 500 cities వరకు ఎక్స్పాండ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఫ్యూచర్ లోని లార్జ్ స్కేల్ లోనే వీళ్ళైతే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవేళ ఈ బిజినెస్ ని వీళ్ళు ఏదైతే ఎక్స్పాండ్ చేస్తున్నారో దాని ద్వారా వీళ్ళకి మంచి బిజినెస్ జనరేట్ అయిందనుకోండి, అది స్విగ్గీ వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లోని స్విగ్గీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్బీఐ దగ్గర నుంచి అయితే గుడ్ న్యూస్ వచ్చింది. వీకెండ్ లో ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చాయి. దీని తర్వాత ఈ ఎస్బీఐ యొక్క చైర్మన్ అయినటువంటి సిఎస్ శెట్టి గారు మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని టోటల్ గా 18,000 పీపుల్ ని హైర్ చేయడానికి అని చెప్పి ఎస్బీఐ ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ 18,000 లో కూడా 13,500 to 14,000 వరకు కూడా క్లరికల్ రిక్రూట్మెంట్ వీళ్ళు చేయబోతున్నట్లయితే మరొక 3,000 ప్రొబేషనరీ ఆఫీసర్స్ ని కూడా వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంత లార్జ్ సైజ్ లోని ఎస్బీఐ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ డ్రైవ్ కనుక స్టార్ట్ అయినట్లయితే దాని ద్వారా చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి బ్యాంక్స్ జాబ్ రిలేటెడ్ గా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మనం గుడ్ న్యూస్ గా చూడొచ్చు. అండ్ లాస్ట్ 10 years లో మనం చూసినట్లయితే ఎస్బీఐ కండక్ట్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇదే. నెక్స్ట్ మన ఫ్రైడే వీడియోలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళకి సుప్రీం కోర్టు దగ్గర నుంచి తగిలినటువంటి షాక్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే దాని గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఈ ఇష్యూ ఏంటంటే వీళ్ళు 2021 లోని ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయినటువంటి భూషణ్ పవర్ అండ్ స్టీల్ ని వీళ్ళైతే ఎక్వైర్ చేయడం జరిగింది. బట్ ఆ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు భూషణ్ పవర్ అండ్ స్టీల్ కి ఎవరైతే అంటే అప్పులు ఇచ్చుంటారో ఆ అప్పుల్ని క్లియర్ చేశారు. అండ్ భూషణ్ పవర్ అండ్ స్టీల్ లో వీళ్ళు ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేసి ఆ కెపాసిటీస్ ని కూడా వీళ్ళకి యాడ్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఆల్రెడీ జేఎస్డబ్ల్యూ స్టీల్ కి రెవెన్యూస్ కూడా బాగానే జనరేట్ అవుతున్నాయి. సుప్రీం కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎక్విజిషన్ ఏదైతే ఎన్సీఎల్టీకి వెళ్ళి ఆ ప్రాసెస్ జరిగిందో ఆ ప్రాసెస్ కరెక్ట్ గా జరగలేదు. దీనిలోని కొన్ని పేమెంట్స్ అవి సరిగ్గా చేయకుండా డిలే అయ్యాయి. సో ఆ ఎన్సీఎల్టీ రిజల్యూషన్ ప్రాసెస్ ని సరిగ్గా ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ భూషణ్ పవర్ అండ్ స్టీల్ ఎక్విజిషన్ ఇల్లీగల్. సో దాన్ని అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు అది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, వీళ్ళకి యాడ్ అయినటువంటి కెపాసిటీస్ అవి పోతాయి. అండ్ ఆ భూషణ్ పవర్ అండ్ స్టీల్ లో ఆల్రెడీ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ అమౌంట్ వేస్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ భూషణ్ పవర్ అండ్ స్టీల్ కి ఎవరైతే అప్పులు ఇచ్చారో బ్యాంక్స్ అవిను ఆ బ్యాంక్స్ కి వీళ్ళు అప్పులు తీర్చారు కదా, ఆ అమౌంట్ వీళ్ళు వెనక్కి బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. దీనివల్ల ఇండైరెక్ట్ గా ఆ అప్పులు ఇచ్చి ఆ డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి బ్యాంక్స్ పైన కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆ బ్యాంక్స్ పైన ఎంతైతే ఇంపాక్ట్ పడుతుందో అది మనం పక్కన పెడితే జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళ పైన అయితే ఎక్కువగానే ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని రిలేటెడ్ గా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేసిందని చెప్పి వీళ్ళు కూర్చోలేరు కదా, వీళ్ళు అగైన్ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అగైనిస్ట్ గా వీళ్ళు ప్లీ అయితే ఫైల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీనికోసం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పి వీళ్ళన్ని లీగల్ అడ్వైజర్లు కూడా తీసుకుంటున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. వీళ్ళే కాకుండా ఎంసీ అంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ అలాగే ఐబీబీఐ వీళ్ళు కూడా సుప్రీం కోర్టు వర్డిక్ట్ ని స్టడీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఏమవుద్ది, ఐబీసీ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది కదా, అంటే ఈ రిజల్యూషన్ ప్రాసెస్ కదా, ఆ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ వర్క్ పైన కూడా దీని వల్ల ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే దీనిలో తప్పులు జరిగాయంటే ఆబ్వియస్ గా ఈ రెజల్యూషన్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్విజిషన్ చేశారు కదా
కదా, దానిలోని తప్పులు జరిగాయంటే గవర్నమెంట్ ప్రాసెస్ సరిగ్గా లేనట్టుగా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో ఆ ఇంపాక్ట్ పడకుండా ఉండేందుకు గాను ఎంసీఐ అండ్ ఐబీఐఏ కూడా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ని స్టడీ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి ఈ ఇష్యూ నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎలా బయటపడుతుంది అన్నది. ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే ఫైనల్ అయింది అనుకోండి, అది జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళపైన కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి కొత్తగా 80 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయవలసి ఉన్నది. సో ఈ కొత్త ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఈ ఆర్డర్ ని వీళ్ళు జూలై 8 కల్లా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ న్యూ ఆర్డర్ ఏదైతే వచ్చిందో దీన్ని 8 జూలై కల్లా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ కొత్త ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా అప్రాక్సిమేట్లీ 77 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 77 MLD సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఈపీసీ వర్క్స్ చేయబోతున్నట్లయితే మరొక 21 MLD కామన్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ యొక్క ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు న్యూ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎన్విరో ఇన్ఫ్రాస్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టీల్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి BMW ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి టాటా స్టీల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కాయిల్స్ ప్రాసెసింగ్ అండ్ కన్వర్షన్ రిలేటెడ్ గా ఒక కొత్త ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1764 crores. అండ్ ఇది లాంగ్ టర్మ్ పీరియడ్ కి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ యొక్క పీరియడ్ అప్ టు 2029 మార్చ్ 31 వరకు ఉన్నది. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మీరు చూసినట్లయితే అరౌండ్ 1200 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ. సో ఇంత చిన్న కంపెనీకి టాటా స్టీల్ దగ్గర నుంచి ఇంత లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి న్యూస్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ లోని కన్స్ట్రక్ట్ చేయబోయేటువంటి ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కి వీళ్ళు వేరే సివిల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 458 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 45 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ తో పాటు వేరే అదర్ సెక్టర్స్ లోని క్రిటికల్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళకి జీ వెర్నోవా వాళ్ళ దగ్గర నుంచి ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా పవర్ జనరేషన్ అండ్ ఎసెన్షియల్ ఇండస్ట్రీస్ లోని వస్తున్నటువంటి డిమాండ్ ని జీ వెర్నోవాలో మీట్ అయ్యేందుకు గాను వేరియస్ ప్రాజెక్ట్స్ కోసం ఈ జీ వెర్నోవా కోసం ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు కాంప్లెక్స్ రొటేటింగ్ అండ్ స్టేషనరీ ఎయిర్ ఫాయిల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 400 crores పైనే. సో జీ వెర్నోవా దగ్గర నుంచి ఏదైతే ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫెర్మెంటేషన్ బేస్డ్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కాంకర్డ్ బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ కాంకర్డ్ బయోటెక్ వాళ్ళకి చెందినటువంటి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ ఏప్రిల్ 28 నుంచి మే 2 మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఫామ్ 483 తోని 4 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది యుఎస్ఎఫ్డీతో వర్క్ చేసి వీళ్ళు రిజాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు. బట్ యుఎస్ఎఫ్డీఏ దగ్గర నుంచి ఏవైతే ఈ అబ్జర్వేషన్స్ వచ్చాయో ఇది మనం కాంకర్డ్ బయోటెక్ వాళ్ళ రిలేటెడ్గా స్లైట్గా నెగిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ గ్రీన్ వాల్ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. అదానీ గ్రీన్ వాళ్ళు యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ తోని ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి రాజస్థాన్లో ఉన్నటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి 400 మెగావాట్ పవర్ని వీళ్ళు యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళతో ఏదైతే ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారో ఇది అదానీ గ్రీన్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్తో పాటు కమర్షియల్ బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్ట్ చేసేటువంటి బిఎల్ కశ్యప్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బిఎల్ కశ్యప్ వాళ్ళకి ఫిడిటో సిటీ హోమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళ కస్టమర్ కోసం రెసిడెన్షియల్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 500 crores పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 33 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది బిఎల్ కశ్యప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసైక్లింగ్ కంపెనీ అనేటువంటి గ్రావిటీ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ కనపడుతున్నది. ఈవెన్ వీళ్ళ ఎబిటాలో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు అప్రాక్సిమేట్లీ 69 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 95 crores కి జంప్ అయింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అండ్ కంటిన్యూస్ గా వీళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఫ్యూచర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 25 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 3,33,659 MTPA కెపాసిటీ ఉన్నట్లయితే అది ఫైనాన్షియల్ ఇయర్ 28 నాటికి 7 lakh MTPA కి పెంచడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో గ్రావిటాస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కేబుల్ అండ్ వైర్స్ బిజినెస్ చేసేటువంటి ఆర్ఆర్ కబెల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈరో నీర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఈరో నీర్ లో 64% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 88% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ వైర్స్ అండ్ కేబుల్ బిజినెస్ లో ఈరో నీర్ లో 28% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని ఈ బిజినెస్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ FMEG సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఈరో నీర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా ఈ బిజినెస్ రెవెన్యూ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. ఓవరాల్ గా రిజల్ట్స్ బాగుండడంతో పాటు పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ కూడా పెంచుకోబోతున్నారు. కాబట్టి ఇది ఆర్ఆర్ కబెల్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ లో SBI వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రొవిజన్స్ అయితే బాగా పెరిగిపోయాయి. ఈ ప్రొవిజన్స్ ఇంతలా పెరగడంతోనే వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోని ఈరో నీర్ లో బాగానే డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు NPA నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA తగ్గింది అండ్ నెట్ NPA కూడా తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రొవిజన్స్ ఏదైతే పెరిగాయో ఆ ప్రొవిజన్స్ పెరగడం వలన వీళ్ళ బాటమ్ లైన్ అయితే ఇంపాక్ట్ అయింది. నెక్స్ట్ కోటక్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ తో పాటు అదర్ ఎక్స్పెండిచర్ కూడా పెరగడంతో వీళ్ళ ప్యాట్ లోని ఈరో నీర్ లో 14% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు డిపాజిట్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ డిపాజిట్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ కాసా డిపాజిట్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా రేషియో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ అయింది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియోలో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ కూడా పెరిగింది. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే కొంతవరకు ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. దాంతో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తూ వీళ్ళ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ పైన ఇంపాక్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. సో దాని వల్ల కొంతవరకు బ్యాంక్ పైన ప్రెషర్ పడుతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ రిజల్ట్స్ ఈ క్వార్టర్ లో వీక్ గా రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ CDSL వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ క్వార్టర్ లో మార్కెట్ లో బాగానే ఇంపాక్ట్ పడింది కదా. ఆ ఇంపాక్ట్ ఈవెన్ CDSL నెంబర్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తున్నది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో డ్రాప్ కనపడుతున్నది. ఎబిటాలో డ్రాప్ కనపడుతున్నది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 97 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 105 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 81 crores కి తగ్గింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని CDSL వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టెక్ కంపెనీ అయినటువంటి సిన్సిస్ టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 7.9 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 19.86 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 24 crores కి పెరిగింది. ఈరో నీర్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లోని చాలా మంచి జంప్ కనిపిస్తున్నది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ లాస్ట్ 1 year లో ఆల్రెడీ ఈ స్టాక్ లోని మంచి రన్ అప్ కనపడింది. సో ఈ గ్రోత్ ఏదైతే వీళ్ళు డెలివర్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసినట్లయితే ఫర్దర్ గా కూడా స్టాక్ లో మంచి అప్టిప్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిమార్ట్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. క్లియర్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టాప్ లైన్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఈరో నీర్ లో అట్లీస్ట్ వీళ్ళ టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేశారు కదా. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగానే పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే మనకి ఈరో నీర్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ అయితే ఇంపాక్ట్ అయింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. ఈ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈరో సెషన్ లోని స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. అండ్ కమింగ్ టు స్టోర్ కౌంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళు ఓవరాల్ గా 50 న్యూ స్టోర్స్ యాడ్ చేశారు. దీంతో వీళ్ళ స్టోర్ కౌంట్ 415 కి రీచ్ అయింది.
నెక్స్ట్ హై అండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 47% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 45% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 41% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లో డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ మార్జిన్స్ అయితే కొంతవరకు డ్రాప్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దీంతోనే స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లగ్జరీ వాచెస్ ని సెల్ చేసేటువంటి ఈథోస్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 21 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 29 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 22.74 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని కొంత గ్రోత్ డెలివర్ చేసినా కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ జనరలీ డిసెంబర్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫెస్టివల్ సీజన్ అది ఉండడం వల్ల డిసెంబర్ క్వార్టర్ లో సేల్స్ బాగా జరుగుతాయి. సో దాంతోనే మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేసి చూసినా కూడా ఈ క్వార్టర్ నెంబర్స్ లో అయితే వీళ్ళు మరీ అంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు. ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు 6 ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్ ని యాడ్ చేశామని అండ్ అంతేకాకుండా 14 న్యూ బొటిక్స్ ని కూడా యాడ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన ఇండియాలోని లగ్జరీ వాచెస్ సేల్స్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. సో ఆ లగ్జరీ వాచెస్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో అది కనుక కంటిన్యూ అయినట్లయితే లాంగ్ టర్మ్ లో అది ఈథోస్ లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 27 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 63 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 73 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.